గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ శ్లోకాల పోటీలను నిర్వహించారు. సోమవారం గీతా జయంతి సందర్భంగా గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో చిన్నారి విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ శ్లోకాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ మహేష్ హాజ్రై చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యాబుద్ధులు నేర్పుతూ వారి దృష్టిని చెడు వైపుగా మరలనీయకుండా భక్తి మార్గం వైపు తీసుకెళ్లడం మంచి ఆలోచనని తెలియజేశారు. భగవద్గీతలోని శ్లోకాలను పెద్దవారు చదవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, అలాంటిది చిన్నారులు చక్కగా భగవద్గీత శ్లోకాలను చదువుతుంటే నమ్మశక్యంగా లేదన్నారు. ప్రధాన వక్త జంపన సోమరాజ్ మాట్లాడుతూ భగవద్గీత చదవడం మూలంగా మనిషి జీవన విధానాన్ని తెలియజేస్తుందని, గీతలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అన్నీ బోధింపబడతాయని, ప్రతి ఒక్క హిందువు భగవద్గీతను చదవాలని సూచించారు. సెకండ్ క్లాస్ పిల్లలు ఈ బుక్ ఇచ్చి నేను చదవమంటే నేనే కొంచెం తడబడుతున్నాను. అంటే ఈ పిల్లలు అంత పర్ఫెక్ట్గా చదివారు అంటే ఒకటే భగవద్గీత అంటే మొక్కై బాగుంది మాలై బాగున్నాను ఒక చిన్న సామెత ఉంటుంది. చిన్నప్పుడు మనం ఏ విధంగా అయితే చదువుతామో అదే మన కెరియర్ మొత్తం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు వీళ్ళు ఈ భగవద్గీత సుమారు ఒక 18-20 పేజీలు ఉంది. దీన్ని పర్ఫెక్ట్గా చదివారంటే చాలా సంతోషం. మీ యొక్క డెడికేషన్ అంత చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత చిన్న పిల్లలు ఈ బుక్ను చదివి శ్లోకాలను మళ్ళీ బుక్ లేకుండా మీరు చెప్పగలుగుతున్నారంటే సంతోషం. దానికి సహకరించిన టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భగవద్గీత మన యొక్క జీవన శైలిని, మన యొక్క నడవడికను తెలియజేస్తుంది. అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మీరందరూ కూడా ఈ గీత యొక్క సారాంశము చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు చేయకూడదు. ఈ మూడే పూర్తి సారాంశం ఒకటే. మంచి నడవడికతో ఉండాలి, ఎటువంటి చెడు ఆలోచన రావద్దు, చెడు పనులకు మనం సహకరించద్దు, చెడు పనులు చేయొద్దు, మంచిగా ఉండాలి, ఇతరులకు సహకరించాలి, సహాయం చేయాలని ఉద్బోధన చేయడం జరుగుతుంది. చేస్తారు, ఇట్లా పోటీ పెడతారు, పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇట్లా ప్రైజెస్ ఇస్తారంటే చాలా మంచిగా అనిపించింది నాకు. నేను కూడా చెప్పినాను, సరే నా వల్ల ఏం చేయగలను అంటే, సార్ మీరు ఏమన్నా ఎంకరేజ్మెంట్ ఏమని చేయంటే, సరే ఓకే షీల్డ్స్ నేను ఇవ్వగలుగుతాను అని చెప్పాను. కానీ నాకు అంటే లైక్ బెస్ట్ మూమెంట్ ఏంటంటే, అసలు ఇంత చిన్న పిల్లలు ఎట్లా చదవగలరు. నేను ఒక లాస్ట్ 1.5 ఇయర్ నుంచే ఇంత అంటే లైక్ భగవద్గీత చదవడం అనేది నేను స్టార్ట్ చేశాను. అసలు నాకు 30+ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది నేను యాక్చువల్గా చెప్పాలంటే భగవద్గీత చదవడం అనేది. అట్లాంటిది వీళ్ళు చిన్న పిల్లలు 4-5 years పిల్లలు నా దగ్గరికి వచ్చే పేషెంట్ ఉన్నారు. వీళ్ళు ఇంత మంచి చదువుతారంటే అసలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి మంచి సారాంశం. ఇది ఒక పుస్తకం కాదు, యాక్చువల్లీ ఇది ఒక శక్తి లాంటిది. మనకి చాలా మన జీవన శైలిలో, మన డైలీ యాక్టివిటీస్లో, రోజు మనం చేసేదానికి అన్నిటికీ లింక్ అయ్యి ఉంటుంది భగవద్గీత. అంటే మనకి చదువుతుంటే తెలుస్తూ ఉంటుంది, అనేది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది కదా, నేను దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయలేకపోయినా దీంట్లో ఉంది కదా సొల్యూషన్ అనే విషయం నాకు తర్వాత తెలిసింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బుక్ యాక్చువల్గా. అంటే కొందరు దాని గురించి ఏదో చెప్తా ఉంటారు, బట్ నేను చదివిన దాని ద్వారా నాకు దానికి రియాలిటీ తెలిసింది. సో నా సైడ్ నుంచి నేను అంటే మేడమ్స్కి ఇచ్చేది, సార్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, పిల్లలు మీరు ఎట్లా చెప్తే అట్లా వినే స్టేజ్ ఇది. సో ఏంటంటే నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ అందరూ చెప్తూ ఉంటారు, సార్ మా పిల్లోడు మొబైల్కి బాగా హిట్ అయ్యాడు సార్, ఏదో ఫ్రీ ఫైర్ అది ఆడుతున్నాడు సార్, ఈ కార్టూన్స్ చూస్తున్నాడు, వాళ్ళకి భగవద్గీత నేర్పించండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా మీరు వాళ్ళు తినేటప్పుడు ఒక శ్లోకం చెప్పండి, అదేం పెద్ద తెలుగులో కూడా ఉంది, మంచిగా క్లియర్గా రాస్తుంది. దాంట్లో ఇట్లా చేశారు, ఇట్లా చేశారు, కృష్ణుడు ఇట్లా చేసి, అర్జునుడు ఇట్లా చేసి, ఇట్లా మంచిగా ఉంటుంది. వాళ్ళు ఒకసారి అలవాటు అయ్యారు అనుకోండి, నెక్స్ట్ చాప్టర్ ఏముంటుంది అనేది వాళ్ళే అడుగుతారు. వాళ్ళు ఏంటిది ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇది వాళ్ళ ఫ్యూచర్ని మంచిగా మోల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు సార్ చెప్పారు, సార్ ఆల్మోస్ట్ అంతా చెప్పేసి చెప్పేది.
ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వేపూరి రాములు గౌడ్, సత్యనారాయణ, బుర్ర శంకరయ్య, చెరుకు లక్ష్మయ్యలు వ్యవహరించి విజేతలను ప్రకటించారు. ఈ పోటీలలో 10 పాఠశాలలకు చెందినటువంటి చిన్నారులు పాల్గొనగా భగవద్గీత కంఠస్థ పోటీలు శిశు స్థాయిలో వాసవ్య విద్యాలయం ఫస్ట్ క్లాస్ విద్యార్థిని సంస్కృతి, ప్రాథమిక స్థాయిలో శ్రీరామ విద్యానికేతన్ 4th క్లాస్ విద్యార్థిని శ్రీమయి, మాధ్యమిక స్థాయిలో కృష్ణవేణి హైస్కూల్ 6th క్లాస్ విద్యార్థిని బి అక్షర, ఉన్నత స్థాయిలో శ్రీరామ విద్యానికేతన్ 10th క్లాస్ విద్యార్థిని సహస్రలు ప్రథమ బహుమతులను గెలుచుకున్నారు.